స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా నియోజకవర్గంలో జిల్లాలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ సుపరిపాలన గురించి చెప్పాలంటే కనీసం 1 గంట పట్టింది. కానీ సమయం 2 నిమిషాలే మనకి ఇచ్చారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటగా పార్టీ టీవీలో చేసినటువంటి సర్వేలో టాప్ 10లో మన గౌరవ శాసనసభ్యులు గుర్జాల జగన్మోహన్ గారు వచ్చిన అందరూ కూడా గట్టిగా చప్పట్లు తట్టి అభినందన తెలియజేసిన కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదంతా మన అదృష్టం, మనకంతా కూడా గర్వకారణం. మరి గత వైకాపా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అరాచక పరిపాలన జరిగింది, ప్రజలు ఏ విధంగా నష్టపోయాం, కష్టపడ్డారు, అవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, ప్రజలను గుర్తు చేయాలి. ఎందుకంటే గొడ్డలి పార్టీ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన పార్టీ. అటువంటి పార్టీ రాజకీయాల్లో కొనసాగి పొరపాటున అధికారంలోకి వస్తే ప్రజలు ఏ విధంగా నష్టపోతారనే విషయం మనం ఎప్పటికప్పుడు ప్రజలు గుర్తు చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు తెలియజేస్తూ పాజిటివ్ వేవ్ను తీసుకురావాల్సిన అవసరం మనకు ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలంతా కూడా మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కువ మంది మన నాయకులు ఉన్నాం కాబట్టి మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు మన అదృష్టం ఏంటంటే మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు మనకు 2 మంచి అభ్యర్థులను ఎన్నికల సమయంలో మనకి ఇచ్చారు. గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి దగ్గుమల ప్రసాదరావు గారిని, అదేవిధంగా మన ప్రియతమ గుర్జాల జగన్మోహన్ గారిని. అది మన అదృష్టం. వాళ్ళ టికెట్ రావడం మనకు అదృష్టం. వారిని ప్రజలంతా కూడా సంపూర్ణ మద్దతు గెలిపించడం చిత్తూరు నియోజకవర్గ ప్రజల అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ గారు గౌరవ ఎంపీ గారి సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పరిగెత్తిస్తున్నారు. నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటున్నాం. ఇంత వేగంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరిగింది లేదు. ఈరోజు రోడ్లు, రహదారులు అభివృద్ధికి చిరునామాలు అంటారు. ప్రభుత్వం పైన మంచి పాజిటివ్ వేవ్ వచ్చేది రోడ్ల విషయంలోనే, నెగటివ్ వచ్చేది కూడా రోడ్ల విషయంలోనే. మనంతా చూసాం, ఎక్కడ చూసినా గుంతలు. గత 5 సంవత్సరాల్లో గుంతలు కూడా పూడ్చలేనటువంటి దైనందిక పరిస్థితుల్లో మనం చూసాం. నేను కూడా అప్పుడప్పుడు స్కూటర్లు వెళ్తుంటా, ఎక్కడికి వెళ్ళినా కూడా నడుము పట్టేస్తుంటుంది. అటువంటిది ఈరోజు మన గౌరవ ప్రీతం శాసనసభ్యులు గారు అన్ని రోడ్లు కూడా ఈరోజు పల్మనేర్ రోడ్లు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కట్టమంచి రోడ్డు, అదేవిధంగా గాంధీ రోడ్డు, మన హై రోడ్డు. చాలామంది అంటుంటారు, ఏం సార్ మీ ఎమ్మెల్యే గారు చాలా పట్టుదలగా ఉన్నారు, అయితే గాంధీ రోడ్డు విస్తరణ జరుగుతుందా అనేది అనుమానం ఉంటాయి. ఎందుకంటే నాతో లేబర్ దగ్గర నుంచి ఇంటలెక్చువల్స్ వరకు రియాక్ట్ అవుతుంటుంటారు. నేను ఒకటే చెప్పాను, మా ఎమ్మెల్యే పట్టుదలని విక్రమార్కుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంధీ రోడ్ను విస్తరించి చూపిస్తాడని చెప్పాం. ఇప్పుడు మొన్ననే మరి గౌరవ ఎంపీ గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారు 38 కోట్లు డబ్బులు రావడం జరిగింది హై రోడ్డు విస్తరణకు. ఖచ్చితంగా చిత్తూరు నగరంలో అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. మనం గతంలో తాగునీటి సమస్య ఈరోజు నియోజకవర్గం ఎక్కడా లేదు. ఎవరు వచ్చి బోర్డు అడిగినా కూడా వెంటనే అరగంట గంటలనే బోర్డు బండి పంపించి బోర్డులు వేయించే ఘనత మన ఎమ్మెల్యే గారిది. ఈరోజు ఎక్కడ కూడా ఏ వీధిలో పోయినా కూడా ట్యాంకర్ల కోసం బిందులు లైన్లు పెట్టే పరిస్థితి లేదు. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో తాగునీరు కూడా లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు మనం ఈరోజు అధిగమించాం. త్రాగునీటి సమస్య ఎక్కడ కూడా నియోజకవర్గం లేదు. ఆ విధంగా చూసినప్పుడు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే ఇంకా కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. గౌరవ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి. మంది జిల్లా కేంద్రం అయితే మన దురదృష్టవశాత్తు జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి మౌలిక సదుపాయాలు మనకు ఎప్పుడూ లేవు. గతంలో తిరుపతి ఎఫెక్ట్, ఇప్పుడు మనం డివైడ్ అయ్యాం. ఒక మెడికల్ కాలేజీ కూడా మనకు లేదు ప్రభుత్వ పరంగా. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు జిల్లాలో. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని కేంద్ర ప్రభుత్వ పాలసీ ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి కాలేజీస్ ఉండాలి, యూనివర్సిటీలు ఉండాలి. దీనికి ఎంపీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అవసరమైతే పీపీపీ మోడల్ అయినా ఇక్కడ ఒక యూనివర్సిటీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అండ్
ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే విధంగా చూడాలి. ఎందుకంటే అవన్నీ వచ్చినప్పుడే నియోజకవర్గం కేంద్రం, జిల్లా కేంద్రం అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చాలా అవసరం. మనం చూసాం, ఆదివారం లీవ్ అయితే డాక్టర్లు ఎవరు అందుబాటులో ఉండరు. అర్ధరాత్రి స్ట్రోక్ వస్తే ఇక్కడ ఎవరికి దిక్కుండదు, డాక్టర్ అందుబాటులో ఉండరు. కాబట్టి దయచేసి ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కూడా డెవలప్ చేయడానికి ఈ యొక్క అవకాశాన్ని మీరు తీసుకోవాల్సిన కోరిక. ఎందుకంటే మీ ఇద్దరు నాయకత్వాన్ని డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరు ఉండగానే దీన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. మీ ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. మన ప్రజలంతా కూడా రాబోయే ఎన్నికల్లో కూడా 29 ఎన్నికల్లో కూడా మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరిని ఆశీర్వదించి మళ్ళీ ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే మన రాష్ట్రంతో పాటు మన జిల్లా అదేవిధంగా నియోజకవర్గంగా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చిత్తూరు ప్రజలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్, జై చంద్రబాబు నాయుడు.